నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫోన్ ట్యాపింగ్ కుట్రలో ఎమ్మెల్సీ నవీన్ రావుకు భాగస్వామ్యం. కౌంటర్ అఫిడవిట్లో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు. పీసీసీ అధ్యక్ష పదవి భర్తీ సహా మంత్రివర్గ విస్తరణ వాయిదా. ఏకాభిప్రాయం కుదరక ఎటూ తేల్చిన ఏఐసీసీ. కాంగ్రెస్ పాలనపై జనంలో విరక్తి మొదలైందన్న కేసీఆర్. ప్రజల్లో ఉంటే మళ్లీ మనకే పట్టం కడతారని శ్రేణులకు ఉద్బోధ. మళ్లీ ఆసుపత్రిలో చేరిన భాజపా అగ్రనేత అద్వానీ. సీనియర్ న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో కొనసాగుతున్న చికిత్స. టీ20 ప్రపంచ కప్ వీరులకు ఢిల్లీలో ఘన స్వాగతం. ఇవాళ ప్రధాని మోదీని కలవనున్న రోహిత్ సేన. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కుట్రలో నవీన్ రావుకు భాగస్వామి ఉన్నట్లు గుర్తించారు. నవీన్ రావు సహా ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు సూచనలతోనే ప్రణీత్ రావు బృందం పలువురి ఫోన్లను ట్యాప్ చేసినట్లు నిర్ధారించారు. హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో కీలక అంశాలను పోలీసులు వెల్లడించారు. హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలకమని పేర్కొన్నారు. రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, న్యాయమూర్తులు, పాత్రికేయులు ఇలా ఏ ఒక్కరిని వదలకుండా అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వివరించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, విదేశాలకు పరారైన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును విచారించడం కీలకమని పోలీసులు హైకోర్టుకు వివరించారు. ఇంటర్పోల్ బ్లూ నోటీస్ ద్వారా వారిద్దరినీ దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్పోర్ట్లను జప్తు చేయాలని రీజనల్ పాస్పోర్టు అథారిటీకి ప్రతిపాదించినట్లు వెల్లడించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు ఎస్ఐబీకి సంబంధించిన 62 హార్డ్ డిస్క్లను నిందితులు ధ్వంసం చేశారని వివరించారు. ఎస్ఐబీలోని క్యాట్ టీం, యూఎఫ్ టీంల సమాచారాన్ని తొలగించారని నివేదించారు. కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ప్రతినిధులు గతంలో సమకూర్చిన 3 సర్వర్లు, 5 యాపిల్ హార్డ్ డిస్క్లను ఆ సంస్థ ప్రతినిధులే స్వయంగా వచ్చి తొలగించారని హైకోర్టుకు వెల్లడించారు. మావోయిస్టు సంబంధ సమాచారాన్ని ధ్వంసం చేయడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు నష్టం చేకూర్చారని పేర్కొన్నారు. కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్ రావు సహా భారాస అగ్రనేతల ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసులపై ఒత్తిడి తెచ్చిన ప్రభాకర్ రావు, శ్రీధర్ రావుపై క్రిమినల్ కేసులు పెట్టించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సంభాషణల్ని ప్రణీత్ బృందం ఇంటర్ స్టెప్ చేసింది. ఈ ప్రక్రియను ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి మాడ్యూల్లా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి, కొండల్రెడ్డి, తిరుపతి రెడ్డి, వినయ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్, ఈటల నితిన్, ధర్మపురి అరవింద్, ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, ఐపీఎస్ ఏఆర్ శ్రీనివాస్, రాఘవేంద్ర రెడ్డి, రమేష్ రెడ్డి, రోనాల్డ్ రోస్, ఐఏఎస్ దివ్య, శశాంక్ తాతినేని, సునీల్ రెడ్డి, చిలుక రాజేంద్ర రెడ్డి, కె వెంకట్రమణారెడ్డి, నరేంద్రనాథ్ చౌదరి, తీన్మార్ మల్లన్న, మహేశ్వర్ రెడ్డి, ఏఎంఆర్ ఇన్ఫ్రా, వీరమల్ల సత్యం, మేఘా శ్రీనివాస్ రెడ్డి, మైనంపల్లి రోహిత్, పీడీ కృష్ణకిషోర్ వంటి సీడీఆర్, ఐడీపీఆర్ డేటాను సేకరించినట్లు పేర్కొన్నారు. రాజకీయ నేతల ప్రొఫైళ్లను తయారు చేయడంతో పాటు వారి సీడీఆర్ సమాచారాన్ని ప్రణీత్ రావు తన వ్యక్తిగత ల్యాప్టాప్లో భద్రపరిచారు. ఆ సమాచారంతో కూడిన హార్డ్ డిస్క్ను తన బావమరిది దిలీప్ సహకారంతో రీప్లేస్ చేశారు. అనంతరం తొలగించిన హార్డ్ డిస్క్ను బేగంపేట నాలాలోకి విసిరేశారు. అలాగే సెల్ ఫోన్ ఫార్మాట్ చేసుకోవాలని తన బృంద సభ్యులకు సూచించారు. 2022 అక్టోబర్లో వెలుగులోకొచ్చిన భారాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అక్రమ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బహిర్గతమైంది. ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సింహయాజీ స్వామితో కోరె నందకుమార్ సాగించిన ఫోన్ కాల్స్ ను ప్రణీత్ దొంగచాటుగా విన్నారని పోలీసులు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అనంతరం ఆ సమాచారాన్ని తన పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ప్రభాకర్ రావుకిచ్చారని తెలిపారు. ఆ సమాచారమే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైందన్నారు. ప్రణీత్ రావు వాంగ్మూలం ఆధారంగా మార్చి 22న ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ డాక్యుమెంటరీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటి 42 వస్తువుల్ని జప్తు చేశారు. మార్చి 23న ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు చేశారు.
కానీ అక్కడ ఏ ఒక్క ఆధారమూ లభించలేదని పోలీసులు తెలిపారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ విభాగం ఉద్యోగి ఒకరు అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను తీసి ప్రణీత్ రావుకు పంపించినట్లు వెల్లడైంది. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా పనిచేసి 2020 జూన్ 30న పదవీ విరమణ పొందారు. అనంతరం జూలై 1 నుంచి 3 ఏళ్ల కాలానికి ఆయన్ను చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ గా పునర్నియమించారు. 2020 జూలై 10న హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో నంబర్ 18ని జారీ చేశారు. అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఉద్దేశించిన జీవోల్లో మార్పులు చేస్తూ ప్రభాకర్ రావుకు బాధ్యతల్ని కట్టబెడుతూ ఉత్తర్వులు ఇచ్చారు. టెలిఫోన్లు, ఇంటర్నెట్ సర్వీసెస్ ను ఇంటర్స్టెప్ చేసేందుకు అధికృత సంతకందారుడిగా ప్రభాకర్ రావును నియమించారు. గతంలో ఐజీలకు మాత్రమే ఈ అధికారం ఉండేది. అయితే ఐజీ స్థానంలో చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ హోదాలో ప్రభాకర్ రావును నియమించడంపై జూలై 20న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డిఓటి డైరెక్టర్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరుసటి రోజే డిఓటి డీజీకి తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్పటి ఐజీ ప్రత్యుత్తరమిచ్చారు. ఐజీ హోదాలోనే విరమణ పొంది 3 ఏళ్ల కాలానికి పునర్నియామకం పొందినందుకే ప్రభాకర్ రావును అధికృత సంతకందారుడిగా నియమించినట్లు వెల్లడించారు. అదే నెల 22న డిఓటీతో సహా టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు అప్పటి హోంశాఖ కార్యదర్శి లేఖలు రాశారు. ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్ 419A కింద ప్రభాకర్ రావును అధికృత సంతకందారుగా నియమించినట్లు లేఖల్లో పేర్కొన్నారు. ప్రభాకర్ రావు బృందం ఇంటర్స్టెప్ చేసిన ప్రముఖుల్లో గాలి అనిల్ కుమార్, రామసహాయం సురేందర్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, ఈటల రాజేందర్, కాసాని జ్ఞానేశ్వర్, ఏనుగు రవీందర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులు ఉన్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ కొత్త రథసారథి ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. పీసీసీ అధ్యక్షుడి నియామకంపై రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరిపి అభిప్రాయ సేకరణ చేపట్టాలని అధిష్టానం యోచిస్తోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం, సామాజిక సమీకరణాల లెక్క తేలక ఏఐసీసీ ఆ ప్రక్రియను నిలిపివేసింది. త్వరలో మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇవాళ రేపో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనుకున్న ఆశావహులకు ఏఐసీసీ కొంతకాలం ఫుల్ స్టాప్ పెట్టింది. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కసరత్తుకు తెరపడినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర నాయకత్వంతో జరిగిన విస్తృత చర్చలతో పార్టీ అధినాయకత్వం తుది నిర్ణయానికి రాలేకపోయినట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నందున పార్టీ పగ్గాలు ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదని ఏఐసీసీ భావిస్తోంది. సర్కారుతో సమన్వయం, విపక్షాల విమర్శలకు ధీటుగా బదిలిచ్చేలా పీసీసీ కార్యవర్గ కూర్పు కోసం యత్నిస్తోంది. వివిధ కారణాలతో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తాత్కాలికంగా వాయిదా పడింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు సైతం నిలిచిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకుండా మరో 11 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇంకా 6గురికి అమాత్య యోగం దక్కనుంది. సామాజిక సమీకరణాలు కుదరకపోవడం, పదవుల విషయంలో ఏకాభిప్రాయం రాక కేబినెట్ విస్తరణ ఆగినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ, పీసీసీలు యోచించాయి. 6 2 మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి మిగిలిన 4 ఒకటి మైనారిటీకి, 2 బీసీలకు ఇవ్వాలని, ఇంకొకటి ఎస్టీకి ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలా లేదా అన్న దానిపై ఏఐసీసీ స్థాయిలో ఎటూ తేల్చలేదని సమాచారం. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. 3 మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే పార్టీలో, ప్రజల్లో విమర్శలు వచ్చే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం కల్పించాలనే యోచనలో ఉన్నా ఎక్కువ మంది ఓసీలే అవుతారని భావిస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలు సమతుల్యం కాకపోవటం వల్లే ఎంపిక ఆలస్యమవుతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నట్లు తెలిసింది. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం.
బారాస విజయ ప్రస్థానంలో ఇటీవలి పరాజయాలతో దిష్టి తీసినట్లయిందని కేసీఆర్ అన్నారు. 2.5 దశాబ్దాల్లో పార్టీకి అపజయ గాథలు లేవన్నారు. తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి తాజా సవాళ్లు ఒక లెక్కే కాదని వ్యాఖ్యానించారు. ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను కూడగట్టుకుని ముందడుగు వేద్దామని గులాబీ శ్రేణుల్లో భరోసా నింపారు. ప్రజా జీవితంలో ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోవాలని భారత అధినేత కేసీఆర్ ఉద్బోధించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను ఎదుర్కొన్న కష్టాల్ని కార్యకర్తలకు వివరించారు. సమైక్యవాద కుటిల వ్యవస్థల్నే బద్దలు కొట్టి స్వరాష్ట్రాన్ని సాధించి కలబడి నిలబడ్డామన్నారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధకాలనైనా తెలంగాణ సమాజం అధిగమిస్తుందని వ్యాఖ్యానించారు. ఒకసారి ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్ లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. అదే నిజమైన రాజకీయం. నేను ప్రజా జీవితంలో ఉండాలి అని ఒకసారి అనుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. మనది విజయ గాథ, అపజయ గాథ కాదు. ఇవ్వడున్నదండి 2000 సంవత్సరంలో తెలంగాణకు. ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన. ఎంత ధైర్యం కావాలా? చిన్న విషయమేనా? అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం. తదనంతరం 10 years కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం. మనం సరే ఓట్లు వచ్చుడు రాకపోవడం పక్కన పెట్టండి, మనం 39 ఎమ్మెల్యేలు గెలిచినాం. తర్వాత 1.8% తో మనకు ఓటమి వచ్చింది. అలవిగాని హామీలతో మభ్యపెట్టి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ నైజం ప్రజలకు అర్థమైందన్నారు. ఓటేసి పొరపాటు చేశామని నాలుక ఖర్చుకుంటున్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తనపై ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే రానున్నాయని భారత అధినేత స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. నేను 100% నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా. మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపలు బట్టి తవ్వేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్ పెట్టుకొని ఉరుకెత్తారు మళ్ళీ మన దగ్గరికి. ఎక్కడికి పోతారా నాయన అని చెప్పి వీళ్ళన్ని తీసేస్తున్నారు. యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు, చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు. ఎన్ని రోజులు ఒప్పుకోడతారు ప్రజలు? ఉన్నాయన్ని ఎత్తేసి మేము 1, 2 ఇస్తామని 2, 4 ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నాయి పీక్ పారైతే ఇదేం అన్యాయం అని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది. మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం. అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి. మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్ కేంద్ర బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదు. ప్రజల సమస్యల వల్ల ఎంబడి పోరాటం చేయాలా. పార్టీ మీకు అండదండగా ఉంటుంది. అది నియోజకవర్గాల డేట్లు మేము త్వరలో ప్రకటిస్తాం. ఆ ప్రకారం వచ్చినట్టయితే కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ ఈజీ ఉంటుంది. తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్ ముందస్తు సమాచారంతో మాత్రమే తనను కలిసేందుకు రావాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. వారానికి 2 నియోజకవర్గాల పేర్లు చెబుతామని, వాళ్లు మాత్రమే వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా కడుపు నిండా మాట్లాడొచ్చని పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:50 పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక జరగనుంది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నంబర్ 29/55 నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుని అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించిన సర్వీస్ కమిషన్ 1:100 పద్ధతి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటనలో 1:50 పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నట్లు కమిషన్ తెలిపింది. బారాస నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఘాటుగా స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 81లో ఎందుకు మార్పులు చేయలేదని నిలదీశారు. కేటీఆర్, హరీష్ రావులతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ వస్తే తాను బహిరంగ చర్చకు సిద్దమని వెంకట్ స్పష్టం చేశారు. గురుకుల బోర్డు చైర్మన్ హోదాలో ఉద్యోగాల భర్తీ చేసింది మరిచిపోయారా అని విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు అదే రూల్ పొజిషన్ ని పెట్టి జిఓఎస్ నెంబర్ 81 ని ఫాలో అవుతామని చెప్పి మీరు దాని ప్రాతిపదికనే ఆ రోజు మీరైతే ఉద్యోగ భర్తీ ప్రక్రియని మీరు నోటిఫై చేసి మీరు ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు రండి, చాలా లెక్కలు తేల్చుకునేది ఉంది. ఈ రోజు ఈ సమస్యలన్నిటికీ కారకులు ఎవరు? 2018లో ఈ జియో నెంబర్ 81 ని మార్పులు చేర్పులు చెయ్యందెవరు? ఇవన్నిటిపైన చర్చనికి మీరు చెప్పిన తేదీకి, చెప్పిన సమయానికి, చెప్పిన స్థలానికి నేను రానికి సిద్ధంగా ఉన్నా.
నాకున్న చదువుతోటి, నాకున్న జ్ఞానంతో, నాకున్న ఎవిడెన్సెస్ నేను బయటికి తీసుకొని వచ్చి పెట్టినా మీరు ఎక్కడంటే అక్కడ బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలోని పలుచోట్ల ఆత్మీయ వీడ్కోలు సమావేశాలు నిర్వహించారు. 5 ఏళ్లుగా గ్రామాల్లో తాము చేసిన అభివృద్ధిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. హనుమకొండ జిల్లా పరకాల, నడికూడ మండలాల్లో ఎంపీపీ, ఎంపీటీసీలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఘనంగా సన్మానించారు. శాసనసభ్యులు, అధికారుల సమన్వయంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు 100% పూర్తి చేశామని వర్ధన్నపేటలో ప్రజాప్రతినిధులు తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీపీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన జాతీయ చిహ్న స్తూపాన్ని ఆవిష్కరించారు. సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం వల్లే ఈ రోజు మహిళలు అధిక సంఖ్యలో పదవుల్లో ఉన్నారని మంత్రి పొన్నం వివరించారు. ఉగాది పట్టడిలాగా కొంత సంతృప్తి కొంత పుల్లగాలు ఇంకా చేయాల్సి ఉండొచ్చు. మనం మన పాత్రను సరిగా ప్రోత్సహించినమా, చేసినమా లేదా అనేటువంటిది ఒక అంశం. గత 5 సంవత్సరాలుగా గ్రామాల్లో ఇంతకుముందు కరోనా కావచ్చు, ఎన్నికల కోడ్ కావచ్చు, ఎన్ని అటాకాలు ఎదురైనా ఈ 5 సంవత్సరాల కాలంలో మండలం అంతా ఒక ఆదర్శంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ ఒక కుటుంబంలాగా ఉండి మండలాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచన మీ దగ్గర ఉన్నది కాబట్టి దాని సందర్భంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలోని మండల ప్రజా పరిషత్లకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆర్డీఓ, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించే అధికారం కలెక్టర్లకు అప్పగిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, ఎంపీపీల పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఇప్పట్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు లేనందున ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత లేకపోవడం, కులగణన తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. జెడ్పీల బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించనుంది. ఈ మేరకు ఇవాళ సర్కార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన జరిగేందుకు పాఠశాలల మరమ్మతుల కార్యక్రమం చేపట్టినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వల్లెంకుంటలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పీజీ, బీఈడీ, టీటీసీ చదివిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తుకై ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. బాగా చదువుకోవాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత విద్య, వైద్యమని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అనేక సంస్కరణలు తీసుకురావాలి. పేద పిల్లలు, ప్రతి ఒక్క విద్యార్థి రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదవాలి. పిల్లలు స్కూల్కు రావాలంటే అన్ని విధాల సదుపాయాలు ఉండాలి. స్కూల్కు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ దాని వరకే ఆగిపోకుండా ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం, విద్యాశాఖ, ముఖ్యమంత్రి స్వయాన ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్న తరుణంలో వారు కూడా ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలు, కళాశాలలు మెరుగుపడాలి, నాణ్యమైన విద్య అందియాలి. పాఠశాల విద్య గాని ఇతర అంశాలకు సంబంధించి వీటన్నిటి విషయంలో నాణ్యమైన విద్యను అందించాలని ఆలోచన, ప్రణాళిక చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సిలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 3 విడతల్లో కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇంజనీరింగ్ సహా బైపీసీ నుంచి ఫార్మసీ కోర్సులకు వెళ్లే వారికి సీట్ల కేటాయింపు చేయనున్నారు. తొలి విడత ప్రక్రియలో జులై 6 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. జులై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి జులై 19న తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. జులై 26 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమై జులై 27న సర్టిఫికేట్ వెరిఫికేషన్, జులై 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. జులై 31న రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు 9న సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. ఆగస్టు 13న ఆఖరి ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. కన్వీనర్ కోటా,
ఇంటర్నల్ స్లైడింగ్ కి ఆగస్టు 21, 22 తేదీల్లో అవకాశం కల్పించి ఆగస్టు 26న సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. వరంగల్లోని జాతీయ సాంకేతిక సంస్థ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్ విద్యార్థి రవీషాకు 88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ దక్కినట్లు నిట్ అధికారులు తెలిపారు. పంజాబ్లోని లుధియానాకు చెందిన రవిషా తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. మరో 12 మంది విద్యార్థులకు 68 లక్షల వేతన ప్యాకేజీలు లభించగా 82% మంది బీటెక్ విద్యార్థులు కొలువులు సాధించారని నిట్ పేర్కొంది. క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం 250 కంపెనీలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ కోర్సులు చదివిన వారికే ఎక్కువ ఉద్యోగాలు లభించాయి. 54% మందికి ఐటీ రంగంలో పనిచేస్తున్న కంపెనీల నుంచి ఉపాధి అవకాశాలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ మళ్లీ ఆసుపత్రిలో చేరారు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన వయసు 96 సంవత్సరాలు. ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన అద్వానీ ఒక రాత్రి మొత్తం ఆసుపత్రిలో ఉన్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భాజపా కురవృద్ధుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన నిపుణుల బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సీనియర్ న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి సమక్షంలో ఆసుపత్రిలో చేరిన అద్వానీ ఆయనకున్న అనారోగ్య సమస్య ఏమిటన్నది అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించలేదు. హత్రస్ తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ ఈ కమిషన్కు సారథ్యం వహించనుండగా, విశ్రాంత ఐఏఎస్ అధికారి హేమంతరావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి భవేష్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. హత్రస్లో మంగళవారం జరిగిన బోలేబాబా సత్సంగ్లో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోవడంతో పదుల సంఖ్యలో గాయపడ్డారు. గవర్నర్ ఆదేశాల మేరకు దుర్ఘటన జరిగిన తర్వాత రోజు ఏర్పాటైన ఈ కమిషన్ తొక్కిసలాట ఘటన ప్రమాదమా లేక కుట్ర, రద్దీ నియంత్రణకు జిల్లా యంత్రాంగం, పోలీసులు చేసిన ఏర్పాట్లతో సహా వివిధ కోణాల్లో దర్యాప్తు చేయనుంది. అంతేకాకుండా ఇలాంటి దుర్ఘటనల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయనుంది. 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని యోగి సర్కార్ ఆదేశించింది. ఖలిస్తానీ నేత వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్ పాల్ సింగ్ లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ఫరీద్ కోట్కు చెందిన స్వతంత్ర ఎంపీ సరబ్జీత్ సింగ్ కల్సా తెలిపారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని డిబ్రూగఢ్ జైల్లో ఉన్న అమృత్ పాల్కు ప్రమాణ స్వీకారం కోసం వివిధ శాఖల నుంచి అనుమతి వచ్చినట్టు వెల్లడించారు. వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్ పాల్ సింగ్ శుక్రవారం లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అసోంలోని డిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఆయనకు వివిధ శాఖల నుంచి అనుమతులు వచ్చాయని ఫరీద్ కోట్ ఎంపీ సరబ్జీత్ సింగ్ కల్సా తెలిపారు. అమృత్ పాల్ ప్రమాణ స్వీకారం గురించి స్పీకర్ ఓం బిర్లాతో చర్చించేందుకు ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లినట్టు చెప్పారు. సమావేశం అనంతరం మాట్లాడిన సరబ్జీత్ సింగ్ కల్సా అమృత్ పాల్ ఈ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెప్పారు. దీనికి సంబంధించి అమృత్ పాల్కు 5వ తేదీ నుంచి 4 రోజుల పాటు పేరోల్ లభించినట్లు తెలిపారు. అమృత్ పాల్ పంజాబ్లోని కడూర్ సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ కు చెందిన కుల్బీర్ సింగ్ జిరాపై ఆయన 197,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అమృత్ పాల్ సింగ్ తో పాటు ఉగ్రనిధుల కేసు నిందితుడు బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. గతేడాది పంజాబ్ అమృత్సర్ జిల్లా అజ్నాలా పోలీస్ స్టేషన్పై దాడి కేసులో అమృత్ పాల్ పేరు దేశంలో మార్మోగింది. తన అనుచరుడు లవ్ప్రీత్ను స్టేషన్ నుంచి విడిపించేందుకు వందలాది మంది మద్దతుదారులతో కలిసి అమృత్ పాల్ విధ్వంసం సృష్టించారు. కత్తులు, తుపాకులతో అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి బారికేడ్లను తొలగించారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత అమృత్ పాల్పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అమృత్ పాల్ను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా తన మద్దతుదారుల సాయంతో దాదాపు నెల రోజుల పాటు తప్పించుకుని తిరిగాడు. చివరికి జర్నైల్ సింగ్ గ్రామమైన రోడెలోని గురుద్వారాలో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. మరో 9 మంది అమృత్ పాల్ అనుచరులను కూడా అదే జైలుకు పంపారు. వారిస్ పంజాబ్ దే సంస్థ వ్యవస్థాపకుడు దీప్ సిద్ధు మరణంతో అమృత్ పాల్ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నారు. నాటి నుంచి ఖలిస్తానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్నే స్థావరంగా ఎంచుకున్నారు.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో గత వారం ముఖాముఖిలో తన ప్రదర్శన సరిగా లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. సిబ్బంది వద్దని చెప్పినా చర్చకు ముందు తాను విదేశీ పర్యటనలు చేసినట్టు తెలిపారు. ఆ ప్రభావం తనపై పడిందని, అలసిపోయి చర్చ సమయంలో వేదికపైనే దాదాపు నిద్రపోయినట్లు బైడెన్ వెల్లడించారు. తన ప్రదర్శనపై నెపాలు వెతకాలనుకోవడం లేదన్న ఆయన సంజాయిషీ మాత్రమే ఇస్తున్నానని స్పష్టం చేశారు. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న ట్రంప్, బైడెన్ గత వారం అట్లాంటాలో తొలి ముఖాముఖి చర్చలో తడబడ్డారు. దీంతో ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వంపై డెమోక్రాట్లలో అంతర్మథనం మొదలైంది. బైడెన్ను మారుస్తారన్న కథనాలు వస్తున్నాయి.